మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుంచి 30వ తారీఖు 9వ నెల 2025 వరకు, అంటే ఈ 15 రోజులు గోచార ఫలితాలు మీనరాశి వారికి ఎలా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పన కానీ నా ఆలోచనలు కానీ ఏమి ఉండవండి. కేవలం శాస్త్రం చెప్పినంత వరకు మొత్తం చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఈ గోచార ఫలితాలు చూసి కంగారు పడక్కర్లేదు. బాగా లేదనేసి బాగా ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి సంబరపడాల్సిన పని లేదు. ఇది మీ వ్యక్తిగతమైనటువంటిది కాదు. ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు. అంటే సుమారుగా 70 కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే అవుతుంది. అందుచేత అయితే అలా అని చెప్పి తీసి పారేయడానికి లేదండి. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది. మీ వ్యక్తిగతం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊర్లో పుట్టారో చెప్పి దాన్ని బట్టి జాతకం నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. అది మొత్తం మీ జీవితాన్ని చాలా వరకు 80-85% ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మీకు నిష్ణాతులైన వారు దొరికితే రాయించుకోండి. లేదా మా దగ్గర కూడా సౌకర్యం ఉంటుంది. మా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మమ్మల్ని కన్సల్ట్ చేయవచ్చు. ఇకపోతే ఇక్కడ మీనరాశి వారికి 4వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. గురు సంచారం 4వ స్థానంలో 4వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఈ స్థానాన్ని సుఖస్థానం అంటారు. మాతృ అంటే తల్లిగారు, విద్య, భూమి, గృహము, వాహనము, మన స్వభావము, ఇవన్నిటిని మనకు తెలియజేసేటటువంటి స్థానంలో అనుకూలమైనటువంటి గ్రహం లేదు. కాబట్టి ఇక్కడ తల్లిగారి విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానీ, భూమి విషయంలో కానీ, గృహ, వాహన, స్వభావం, ఈ విషయాల్లో మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇది గమనించండి. ఇకపోతే 6వ స్థానంలోను 7వ స్థానంలోనూ రవి యొక్క సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో 2 రోజుల సంచారం జరుగుతోంది. అది మాత్రం మీకు ఆ 2 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. 6వ స్థానంలో కాబట్టి కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులకు లోటు లేకుండా పోతుంది. ఆ 2 రోజులు ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే ఇచ్చేస్తారు. అప్పు కోసం ప్రయత్నం చేస్తే ఆ 2 రోజుల్లో దొరుకుతుంది. అది దాటిపోయిన తర్వాత మిగతా 13 రోజులు 7వ స్థానంలో ఉంటారు రవి, సూర్యభగవానుడు. ఆ 13 రోజుల్లో మీరు ప్రయత్నం చేసినా అప్పు దొరకదు. మీరు అప్పు తీర్చేద్దామన్నా తీర్చలేరు. ఎందుకంటే మీకు అనుకూలమైన ప్రదేశంలో లేరు కాబట్టి ఆయన. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రవి భగవాన్ 7వ స్థానంలో ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేస్తున్నారు ఎవరితో అనుకుందాం, అప్పుడు వారి మధ్యన మీ మధ్యన కూడా కొంచెం భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం మనకి ఈ 7వ స్థానంలో సంచరించేటటువంటి 13 రోజులు సూర్య భగవానుడు కల్పిస్తాడు. ఇకపోతే 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో గోచార రీత్యా శుక్రగ్రహం శుభ ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుంది అన్నట్టయితే మీకు ఏదో చిన్న అనారోగ్యము ఏర్పడే అవకాశం ఉంటుంది. మీకు రుణము, ఎవరికైనా అప్పు ఉంటే ఇవ్వలేరు. అలాగే మీరు అప్పు కోసం ప్రయత్నం చేసినా దొరకదు. అంటే మొత్తం మీద శుక్రుడు వల్ల మీకు ధనానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. అలాగే కేతువు కూడా ఇక్కడ మీకు ఆరోగ్యాన్ని కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అప్పు తీర్చలేరు, అప్పు పుట్టదు. ఈ శుక్రుడు ఈ కేతువు కూడా 2 రోజులు మాత్రమే ఇక్కడ మీకు రవి ఉన్నాడు. ఆ 2 రోజుల్లోనే అప్పు పుట్టాలి, అప్పు తీసినా సరే. ఇక్కడ ఈ 6వ స్థానంలో మిగతా గ్రహాలు ఏంటంటే శుక్రుడు, కేతువు ఉన్న సమయంలో మీకు ఈ డబ్బులకి ఇబ్బంది తప్పదు. మీరు అప్పు తీర్చలేరు, అప్పు కోసం ప్రయత్నం చేసినా కూడా పుట్టదు. మొత్తం మీద మొత్తాన్ని ధనానికి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది గోచార రీత్యా. ఇకపోతే 7వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి 7వ స్థానంలో రవితో పాటుగా ఇక్కడ బుధుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. బుధుని యొక్క సంచారం 7వ స్థానంలో మాత్రం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అంటే భార్యాభర్తల మధ్య కొంచెం అనుకూలత ఉంటుంది. జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారు, అంటే భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారి మధ్య కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఆలోచనలు, అనుకూలమైన కోఆపరేషను
అంటే అదే సహాయ సహకారాలు ఉండటం ద్వారా కొంచెం ఒక మెట్టు పైకి ఎదగడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం, ఇది అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం ఆశించదగినటువంటి ఫలితాలు అయితే ఇవ్వదండి. కొంతమందికి చెప్పుకున్నాం కదా, రాశిగతమైన ఫలితం అంటేనే మనకి ఇంచుమించుగా 70 కోట్ల జనాభాకి సంబంధించి వస్తుంది. అక్కడ కొంతమందికి ఆయువు తీరిపోవచ్చు, కొంతమందికి అభివృద్ధి ఆగిపోవచ్చు, కొంతమందికి సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగాలు అయితే తీసేయచ్చు, దానికి ఏమి నోటీసులు కోర్టులు ఏమి ఉండవు, తీసి పక్కన పెట్టవచ్చు. అంచేత కొంతమందికి కలత్ర పీడ ఉండవచ్చు, కొంతమందికి పెద్ద దుఃఖం ఏర్పడవచ్చు, కొంతమందికి అవమానాలు పరాభవాలు ఏర్పడవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతాయి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. అందుచేత మొత్తం మీద మనం చెప్పుకోవాలి ఏంటంటే, ఈ మీనరాశి వారు కూడా ఏ నడిచిన ప్రభావంలోనే ఉన్నారు. వీరికి అనుకూలమైనటువంటి గ్రహం ఏదైనా ఉన్నది అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఒకడు కనబడుతున్నాడు. 1-2 రోజులు మాత్రం రవి భగవానుడు 6వ స్థానంలో కనబడుతున్నాడు, అంతేనండి. అలాగే ఈ కేతువు కూడా 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా మీకు అనుకూలమైనటువంటి భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అనుకూలం. బుధుడు కేతువు పూర్తి అండి, 2 రోజులు మాత్రం రవి భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. అంటే కూడా మీరేం కంగారు పడక్కర్లేదండి, ఇది కేవలం గోచారం, ఇది మీ వ్యక్తిగతం కానీ కాదు, రాశిగతమైనటువంటి. కాబట్టి మీరు ప్రతిరోజు మనం దేవుని ప్రార్థించే సమయంలో ఆ నవగ్రహాలకు సంబంధించి మీకు ఏది వస్తే అది కూడా చేసుకోండి. అందుచేత ఆ విధంగా చేసినట్టయితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొంచెం ఇంకా ఎక్కువగా మీకు మంచి అవకాశం ఏంటంటే, మాస శివరాత్రి ఒక అవకాశం, ఆ రోజున శివదర్శనం చేసుకోండి. వీలుంటే ఓ మారేడు పత్రం లేదా పత్రంలోకి వస్తుంది, అది మారేడు పత్రం పుష్పం పొలంతో ఏదో సమర్పించండి. అలాగే 22వ తారీఖు నుంచి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. 9 రకాలైనటువంటి ఈ అలంకారాలతో, 9 రకాలైనటువంటి దేవతలతో మిమ్మల్ని 9 రకాలుగా ఆశీర్వదించడానికి అమ్మవారు సిద్ధమవుతున్నారు. ఆ 9 రోజులు ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకండి, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకండి. ఆ 9 రోజులు మీరు ఆ ఫేస్బుక్, యూట్యూబ్ కోసం ఖర్చు పెట్టే సమయాన్ని అమ్మవారి పాదపద్మాలకు అంకితం చేయండి. మీరు సకల శుభాలు పొందగలుగుతారు. సంవత్సరం పాటు మీకు ఏ ఇబ్బంది కలగకుండా అమ్మవారు చూసుకుంటారు. అందులో ఏ విధమైన సందేహం అవసరం లేదు. మనసు సమర్పించండి, మీరు ఏదో కోట్లు పెట్టక్కర్లేదు, లక్షలు పెట్టక్కర్లేదు, 100 రూపాయలు, ₹1 కూడా ఇవ్వక్కర్లేదు. దర్శనం మనసాలు చేసుకోండి, మనసుని గుడిగా కట్టండి, ఆ రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకోండి, చేసుకుని రోజు చక్కగా ప్రార్థించండి. సర్వశుభాలు పొందండి. శోభం భూయాత్.